హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో మనం హెల్తీ అయిన క్రష్డ్ పీనట్ చిక్కీ లేదా వేరుశనగ అచ్చుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 కప్స్ దాకా పల్లీలు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుతూ బాగా రోస్ట్ అయ్యేదాకా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. మంట పెద్దగా పెట్టుకొని వేయిస్తే త్వరగా వేగినట్టు కనిపిస్తుంది, కానీ లోపల పచ్చ స్మెల్ అలాగే ఉంటుందండి. పల్లీలు వేగాక వాటిని చల్లార్చి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లం తురుము తీసుకున్నానండి. మీరు కనుక తక్కువ స్వీట్ తినేవాళ్ళైతే కొద్దిగా 3/4 కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తురుము తీసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. పాకం మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే పల్లీ చిక్కీ చాలా క్రంచీగా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో లాగే వస్తుంది. ఇప్పుడు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరుగుతున్న బెల్లంలోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొంచెం పాకం అందులోకి వేసుకొని దానిని ఒక ఉండలాగా కట్టి చూడాలి. పాకం ఉండకట్టినంత మాత్రాన అయినట్టు కాదండి. పాకం సాగుతుంటే 1 నిమిషం దాకా ఇంకా పాకం మరిగించాలి. తర్వాత మళ్ళీ నీళ్ళల్లో పాకం వేసి ఉండలా చేసి చూడాలి. ఇప్పుడు పాకం గట్టి పడుతుంది. ఇలా బ్రేక్ చేస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు పాకంలోకి మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ని పాకంలో వేసి బాగా కలపాలి. ఇలా ఒక 2 నిమిషాలు మంట మీద పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి. దీనిని బాగా మిక్స్ చేసుకున్నాక వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఘాటు పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ దీన్ని అలా వదిలేయాలి. మీరు పల్లీ పౌడర్తో కాకుండా డైరెక్ట్గా పల్లీలు పొట్టి తీసుకొని పాకంలోకి వేసుకొని కూడా పల్లీ చిక్కీ చేసుకోవచ్చండి. ఒక 15 నిమిషాల తర్వాత మనం నైఫ్తో ఈజీగా ఇలా పల్లీ చిక్కీని తీసుకోవచ్చండి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో పల్లీ చిక్కీని ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దలకు కానీ డైలీ ఒక పీస్ తీసుకుంటే చాలా హెల్తీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.